great pleasure to invite chief guest of our today's program, Father Vijay Paul, Administrator, onto the dais. Welcome, sir. Father Vijay Paul is a parish priest. Our guest, Father G. Chinnapareddy, sir, Director, Medicaid General Hospital, onto the stage. Let's welcome Dr. H. Sandhyarani, ma'am, Principal, Father Colombo Institute of Medical Sciences, onto the dais, ma'am. Let's invite Dr. B. Mahendra Reddy, sir, Medical Superintendent, Medicaid General Hospital. I invite Sister Pushpa, Administrator, Medicaid General Hospital, onto the stage. I invite Dr. Nazia, ma'am, Administrative Officer, Father Colombo Institute of Medical Sciences, onto the stage. I invite Sister Mamata, Nursing Superintendent, Medicaid General Hospital, onto the stage. I request Dr. Satyadev, sir, Head of the Department, General Surgery, to come onto the stage, sir. I request Dr. Pratap Reddy, sir, Professor, Department of General Surgery, to come onto the stage. I request Dr. Bhavna, ma'am, Associate Professor, Department of General Medicine. I request Dr. Venkateshwarlu, sir, Head of the Department, Anesthesia, to come onto the stage, sir. Let's have a glimpse of the program by Dr. Rahul, sir. Clap, please. Right, Dr. Naresh, sir, Department of General Surgery, Telangana State Medical Council member. Thank you, sir. అందరికీ శుభోదయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ రోజున మనం ఈ కార్యక్రమానికి జరుపుకోవడానికి గల ముఖ్య కారణం పొగాకు విరమణ కేంద్రం అనగా పొగాకు నియంత్రణ కార్యక్రమం. ప్రతి సంవత్సరం మే 31న ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ప్రతి సంవత్సరం ఏటా కేవలం పొగాకు తాగడం వల్ల 54 లక్షల మంది ప్రపంచమంతా చనిపోతున్నారు పేషెంట్స్. మన దేశంలోనే కేవలం ప్రతి సంవత్సరం 10 లక్షల మంది పొగాకు తాగడం వల్ల చనిపోతున్నారు. ఒక మలేరియా, టీబీ, హెచ్ఐవి ద్వారా చనిపోతున్న పేషెంట్స్ చనిపోయే కంటే పొగాకు వల్ల చనిపోయే పేషెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. అందుకే పొగాకు వలన కలిగే నివారించగల మరణం మరియు వ్యాధిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అది WHO తన 40th యానివర్సరీ రోజున 1987లో ప్రపంచ పొగాకు రహిత దినోత్సవాన్ని సృష్టించింది. అందుకే మన మెడికేర్ హాస్పిటల్లో పొగాకు సంబంధించిన చికిత్స సేవలు దట్ ఈస్ నో టొబాకో సెసేషన్ సెంటర్ ఉచితంగా ప్రారంభించబడినది. కావున ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని నా మనవి. ఇందులో పల్మనాలజీ, ఊపిరితిత్తుల డాక్టర్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, డెంటిస్ట్ సేవలు రోజు కన్సల్టేషన్ ఫ్రీగా చూడబడుతుంది. అదేవిధంగా డి అడిక్షన్ కౌన్సిలింగ్ కూడా చేయబడును. ప్రతిరోజు ఎక్స్రే ఉచితంగా చేయబడును. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఇంకా పొగాకు వల్ల విడలేని వాళ్ళకి నికోటిన్ గమ్స్ ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నాము. So today the theme for World No Tobacco Day 2025 is Bright Products, Dark Intentions, Unmasking the Appeal, which focus on highlighting the hidden dangers of tobacco products that come in appealing flavoring and packaging. Thank you.
ఫ్యాన్ ఆఫ్ చేయొచ్చు. Now I invite our director, Father G. Chinnapareddy sir, to deliver a welcome address and speech. ఈరోజు మనం వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పొగాకు అనేది మానవులకి ఎంతో హానికరమైనది. ఈ సందర్భంగా మనమందరం కూడా ఇక్కడ మెడికేర్ జనరల్ హాస్పిటల్ మరి ముఖ్యంగా ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజ్ తరఫున టొబాకో సెసెషన్ సెంటర్, డి అడిక్షన్ సెంటర్ అనేది ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఎవరైనా టొబాకో అంటే పొగాకుకు సంబంధించిన పదార్థాలను తీసుకుంటూ ఉన్నప్పుడు, అడిక్ట్ అయినప్పుడు వారు ఏ విధంగా వదిలేయాలి అనే అంశాలపై జనరల్ మెడిసిన్, రెస్పిరేటరీ మెడిసిన్, సైకియాట్రీ, డెంటల్ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క పేషెంట్స్కి కౌన్సిలింగ్ ఇస్తూ వారిని ఈ యొక్క పొగాకు నుండి విరమించుకునే కార్యక్రమం, నియంత్రించుకునే ప్రోగ్రాం చేయబడుతుంది మన మెడికేర్ జనరల్ హాస్పిటల్. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసిన మెడికేర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అడ్మినిస్ట్రేటర్, వరంగల్ డయాసిస్ అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ దుగ్గింపుడి విజయపాల్ గారికి ఈ సందర్భంగా యాజ్ అ డైరెక్టర్గా మెడికేర్ జనరల్ హాస్పిటల్ నుండి నేను స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ డియర్ ఫాదర్. అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసిన మన కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యారాణి గారు, మన ప్రిన్సిపల్ గత 3 సంవత్సరాలుగా మనకి ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీలో మనకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఐ వెల్కమ్ డియర్ మేడం. అండ్ ఆల్సో మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ పుష్ప గారిని స్టేజ్ మీదకి రావాల్సింది ఆహ్వానిస్తూ, గత సంవత్సరంగా మనకి ఇక్కడ సేవలు చేయడానికి జేఎంజే సిస్టర్స్ వచ్చి ఉన్నారు కాబట్టి సిస్టర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా ఈరోజు మరి ముఖ్యంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా తన నిర్విరామ కృషికి, సేవకి నిదర్శనంగా ఈరోజు డాక్టర్ సత్యదేవ్ గారిని సన్మానించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా సార్ గారికి కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాను. అదేవిధంగా నర్సింగ్ సూపరింటెండెంట్ సిస్టర్ మమత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ సిస్టర్ గారికి కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసిన హెచ్ఓడీస్, అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి, మరి ముఖ్యంగా మా మెడికేర్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహేందర్ రెడ్డి గారికి గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క హాస్పిటల్ ఇనిషియల్ నుండి కూడా సలహాలు ఇస్తూ కృషి చేస్తూ మాకు తోడుగా ఉన్న మహేందర్ రెడ్డి సార్ గారికి స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ డియర్ సార్. అదేవిధంగా ఆల్ ద ఫ్యాకల్టీ wholeheartedly invite you for this program.
ద ప్రోగ్రామ్కి మేమందరం చీఫ్ గెస్ట్ కాదు, ఈరోజు హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చిన మీరందరూ మా యొక్క గెస్ట్లుగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ ఆరోగ్యం కోసమే మేమందరం పనిచేస్తూ ఉన్నాం. మీ శ్రేయస్ కోసమే మీ ఈ యొక్క విద్యా సంస్థ కావచ్చు, ఈ హాస్పిటల్ కావచ్చు పనిచేస్తూ ఉంది. సో కాబట్టి మీ అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ దయచేసి చిన్న ప్రోగ్రామ్ ఏమనుకోవద్దు, మీ మీద చూపించుకోవడానికి వస్తే మమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బంది పెడుతున్నాను అనుకోవద్దు. మీకు అవేర్నెస్ ఉండడం కోసమే, మీ మంచి కోసమే మీకు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సో పొగాకు, మందు, గుట్కా ఇవన్నీ కూడా మనకి ప్రాణాన్ని హాని కలిగిస్తూ ఉంటాయి. సో మరి ముఖ్యంగా మీ గురించి స్త్రీలకు ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎందుకంటే మీ ఇళ్ళలో పురుషులు కావచ్చు, కుమారులు ఏ విధంగా దీనికి అడిక్ట్ అయిపోయి ఇబ్బంది పడుతున్నారనేది మనకు తెలుసు. సో కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. దయచేసి కొద్దిగా సమయం కేటాయించి మా కోసం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా నర్సింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. వెల్కమ్ టు నర్సింగ్ స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్ ద మెడికేర్ జనరల్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ ఫ్యాకల్టీ. సో ఈ సందర్భంగా టొబాకో సెసెషన్ సెంటర్ అంటే మెడికేర్ జనరల్ హాస్పిటల్లో కౌన్సిలింగ్ ద్వారా, మెడికేషన్ ద్వారా పొగాకు పదార్థాలు ఏదైనా కానీ, అది కైని, గుట్కా, బీటెల్ క్విట్, టొబాకో, జర్దా ఇవన్నీ కూడా ఏ విధంగా మనం నివారించాలి లేకపోతే నియంత్రించాలి అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన సెంటర్ని మనం ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం. సో దాని గురించి అవగాహన కల్పించడానికి డాక్టర్స్ మాట్లాడతారు, ఫ్రమ్ ద రెస్పిరేటరీ సైడ్ నుండి, సైకియాట్రీ నుండి, అదేవిధంగా అనేక విధాలుగా డిపార్ట్మెంట్స్ ఫ్యాకల్టీ మీతో మాట్లాడతారు, దాని గురించి అవగాహన కల్పిస్తారు. సో కాబట్టి విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతూ, ఈ హాస్పిటల్ ఎల్లప్పుడూ ప్రజల సేవ కోసం, ఆరోగ్యం కోసమే పనిచేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Thank you, sir. Next, I invite our chief guest, Father Vijay Paul, to deliver his talk. Next, let's go to opening of tobacco clinic by all our chief guests. Please. Thank you for coming over here for this felicitation and this program. Thank you. And we now proceed to the open tobacco section center. Initially, we started this room as a OP room, sir. Actually, it's supposed to have a counseling room. Counseling room gali, and all the departments of the unte different counseling chestaru. So manakunna setup lo we have created this space as a OP. So ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కూర్చొని స్పెషల్ డే పెట్టారా? రోజు ఉంటుంది కదా? రోజు ఉంటారు. రోజు ఆడ ఓపీ వదిలేసి కూర్చోవాలి. అదే సైకాట్రిస్ట్ వాళ్ళందరూ ఇక్కడ రావాలి. అప్పుడు కౌన్సిలింగ్ సరిపోతా? అక్కడికే పంపిస్తాము. అయితే అక్కడికి పంపించడం కోసం these are NMC documents. We need to have this by compulsory. So we will be creating OP slip. ఇది ఓపీ దగ్గర ఉంది, రిజిస్ట్రేషన్ దగ్గర ఉంటుంది. ఒకవేళ అడిక్షన్ ఉంటే ఈ స్లిప్ తీసుకొని కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. Good morning. Be alive, active. Good morning. Good morning. Thank you. I'm happy to be here
on this special occasion of two celebrations. One is the retirement of Dr. Satyadev. He has completed his services and we are happy and we are grateful to him and to his family who are here now. We appreciate his wonderful service for our Medicare and for the health care of all the human beings. So thank you very much, sir. Then secondly, it is a day, a special day to remember what is written there. World No Tobacco Day. And just now we opened the center. And when I entered inside, I have noticed two informations. One is, ప్రపంచంలోనే పొగాకు ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం 2వ స్థానంలో ఉన్నదంట. 45% పురుషులు, 7% మహిళలు పొగాకుకు అలవాటు పడ్డారు. అలవాటు పడటమే కాదు, దానికి బానిస అయ్యారు. అంటే ఇది ఎంత సీరియస్ మ్యాటరో దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. అండ్ ఐ వుడ్ సే దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ విజిట్, official visit to this Medicare after taking over the Diocese of Warangal as the administrator. I have come for some programs and meetings, but for the program as such, this is the first program. And I thank Father Chinnapuredi, the director, and the principal madam and the others on the dais and off the dais for inviting me. We know very well that as medical students, you should be aware of that health care is very important for you and for the others. And that teachers, which means the doctors, the faculty members and the medical students, you are the future of the health, not only of yourself but also for others. You are the voices of the science and you are the advocates of health and you are the champions of prevention of this addict. Your role in the fight against tobacco is not confined to clients or hospitals. It extends into the communities, it extends into the policies of the government, and it enters into the hearts of the people. Tobacco continues to be one of the leading causes of preventable death worldwide, not just in India, for the entire world. Every year, it claims millions of lives and cripples countless others through diseases and sufferings. But when it is happening at our own doorsteps, we close our eyes. And that is why, my dear medical students, you are very unique and you are very powerful and you have this key position and you have the knowledge, you have the credibility. And so, you will have the platforms to influence the decisions and change the lives of the people. That is why I urge you today not only to study the effects of tobacco, but also to take a stand as advocates, as educators, and as role models. And I wish you all the best. May God bless us and may God bless this Colombo Institute. Thank you. Thank you very much, sir. Thank you so much. Now, I invite Dr. Sandhyanani ma'am, Principal, Father Colombo Institute of Medical Sciences, to talk a few words, ma'am.
వేదికను అలంకరించినటువంటి ఫాదర్ విజయపాల్ రెడ్డి గారికి, చిన్నప్పరెడ్డి గారి డైరెక్టర్ ఆఫ్ ఫాదర్ కొలంబో మెడికేర్ హాస్పిటల్, అండ్ టుడే సిటీ సత్యదేవ్ గారు, and superintendent Mahendra Reddy, and other guests on the dais, off the dais, and their family members, faculty, and the nursing students. Welcome you all today program. ఈ టొబాకో ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూసినా కూడా ఇంకా కూడా అసలు ఈ యొక్క ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయి, తగ్గట్లేదు రోజు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం చూసే సినిమాల్లో ప్రతి హీరో కూడా సిగరెట్ తాగుతాడు. సో హీరో సిగరెట్ తాగాడంటే అదేదో గ్రేట్ ఐటమ్, తాగుతుంటేనే వాడి యొక్క హీరోయిజం బయటపడుద్ది అనేటువంటి ఒక పిక్చర్ మనకి చిన్నప్పటి నుంచి మైండ్లో, ఎస్పెషల్లీ బాయ్స్ దే హ్యావ్. మన కాలేజీలో కూడా స్టూడెంట్స్ ఎప్పుడు సిగరెట్ తాగుతూ పోజ్ ఇస్తూ ఉంటారు. అంటే మన మెంటల్గా ఏంటంటే అదొక హీరోయిజంకి అదొక సింబల్ లాగా మనం బ్రాటప్ ఇన్ దట్ వే. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఐ వాంట్ టు సే. అండ్ ద సెకండ్ ఈజ్ చాలామంది సినిమా యాక్టర్స్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. పొగాకుకి ఏదో సమ్ పాన్ మసాలాలు అట్లాంటివి తినొచ్చు అని వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. సో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? సో బిఫోర్ గివింగ్ ది అడ్వర్టైజ్మెంట్ నుండి వాళ్ళే కొంచెం ఆలోచించాలి. ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ, ఆర్ దే హార్మింగ్ టు ద సొసైటీ, ఆర్ దే హెల్పింగ్ టు ద సొసైటీ? అది ఆలోచించారు. ప్రతి వాళ్ళు వాళ్ళకి వచ్చే పర్సంటేజ్, వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ గురించి ఆలోచిస్తారు. కానీ ఎందుకంటే మనం చూస్తున్నాం సడన్గా ఒకరోజు ఆ అడ్వర్టైజ్మెంట్ గోస్ ఇన్ ఫాల్ అండ్ తెలిసే సారీ అట్ ద ఎండ్. సో ఇచ్చేటప్పుడు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి, ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ అన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ద ఇన్సిడెన్స్ పెరుగుతుంది. యాజ్ సైడ్ పొగాకు మన దగ్గర చాలా ఉత్పత్తి అవుతుంది. కానీ మన పేషెంట్స్ వీళ్ళు పీల్చిన పొగాకు ఇవన్నీ కూడా చాలా లో క్వాలిటీ, దే హ్యావ్ మోర్ ఆఫ్ నికోటిన్. వెరాజ్ వాట్ వీ send it to the foreign countries, there are high quality, less of nicotine and less dangerous. Especially these BDs, they have lot of nicotine and very dangerous to the individuals who inhale them. And passive smokers, who already know that the person who is residing at the person who is smoking, he is also vulnerable to get any of the lung diseases, because passive smokers is also very important. And the family members, they are affected because of smoking. And family members cooperation చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కొంచెం ఇన్సిస్ట్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకా చూస్తేనే ఆయన క్యాండిడేట్ బంద్ చేయడానికి, స్మోకింగ్ నుంచి క్విట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో ఫ్యామిలీ మెంబర్స్ కోఆపరేషన్, సొసైటీ, పొలిటీషియన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్స్, ది సినిమా వాళ్ళు, మీడియా వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా కోఆపరేట్ చేయాలి. ఇట్స్ నాట్ ఏ వన్ డే ప్రోగ్రామ్, ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం. ఇంకా ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి ఇన్సిడెంట్స్. ఈవెన్ ఇన్ ద మెడికల్ కాలేజెస్ ఆల్సో దే ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్, దే ఆర్ ఇన్హేలింగ్ దిస్ ఆల్ దిస్ గుట్కా ప్యాకెట్. స్కూల్స్లో కూడా ఇది పెరిగిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చాక్లెట్స్. వాలంటరీ ఆర్గనైజేషన్స్, రెడ్ క్రాస్, వాళ్ళందరూ కూడా వాళ్ళకి చెప్పండి దీని యొక్క హార్మ్ఫుల్నెస్ ఏంటి అని కూడా. అంటే అండ్ వన్ ఇస్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఇండివిజువల్ feel like improving his health, then only he can stop smoking. So there are so many drugs which are there to give him as a in place of this nicotine, as in the form of some chocolates. So if they are willing, we can do something. If they are not willing, we cannot do anything. So ఈ సందర్భంలో మా కొలీగ్ సత్యదేవ్ గారు రిటైర్మెంట్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 70 years of continuous service of medical profession, retire without any remarks. That is very important. Without any remarks in the government setup or in the private setup, clean image the white galvanize today's luck for every profession, and he can continue in his nursing home as a profession, but in this institute his services will be
very grateful, very rememberable to all of us. Once again, I congratulate sir and thank you very much. Ishwarlu sir, Head of the Department Anesthesia, to speak a few words, sir. Good morning, everyone. The respected Father Jayapal Reddy garu, Father Chinnappa Reddy garu, Madam Dr. Sandhya Reddy garu, Dr. Satyadev sir, Dr. Mahendra Reddy sir, Superintendent of the hospital, sir, Dr. Naresh sir, Dr. Pushpa sister, and Madam, and all my dear doctors, students, and అందరూ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము నో టొబాకో డే, అంటే పొగాకు తాగడం వలన ఇబ్బందులు, ప్రాబ్లమ్స్, ఆరోగ్య దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి మనం టొబాకో స్టాప్ చేయాలని ఒక ప్రోగ్రామ్ను మనము కొనసాగిస్తున్నాము. ఇది వరల్డ్ నో టొబాకో డే. సో ఈ మధ్యలో ఏంటంటే టొబాకో స్మోకింగ్ కాకుండా ఓవరాల్గా తీసుకోవడం, టొబాకో అనేది స్మోకింగ్ తగ్గిపోయి టొబాకో తినడం స్టార్ట్ అయింది. నోట్లో పెట్టుకోవడం, గుట్కా రూపంలో, టొబాకో ఏ రూపంలో తీసుకున్నా కూడా అది మన ఆరోగ్యానికి హానికరం. టొబాకో అనేది దాంట్లో ఉన్న కెమికల్ నికోటిన్, దానివల్ల మన రక్తనాళాలన్నీ స్టిఫ్ అయిపోతాయి. స్టిఫ్ అయిపోయి మన యొక్క ఇంపార్టెంట్ అవయవాలకు, ముఖ్యంగా బ్రెయిన్కు, హార్ట్కు, కిడ్నీస్కు రక్త సరఫరా తగ్గి వాటి యొక్క మన యొక్క బాడీలో ఉన్న ముఖ్యమైన అవయవాలు వాటి యొక్క పనితీరు తగ్గిపోయి దానివల్ల మన యొక్క ఆరోగ్యం స్లోగా క్షీణిస్తుంది. హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడము, లేదా లంగ్ ఇన్ఫెక్షన్ రావడము, తర్వాత దీనివల్ల మన ఆరోగ్యం క్షీణించి మన ఆయుష్ తగ్గి తొందరగా మరణించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా సర్జరీ ముందు టొబాకో తాగే పేషెంట్ సర్జరీకి రావడం, టొబాకో తాగని పేషెంట్ సర్జరీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. పేషెంట్ టొబాకో స్మోకింగ్ కానీ టొబాకో అలాంటి వారు సర్జరీకి వస్తే పోస్ట్ ఆపరేటివ్లీ సర్జరీ తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలా టొబాకో అలవాటు లేని పేషెంట్కి అయితే ఏం కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం తక్కువ ఉంటుంది, తొందరగా బయటకు వస్తారు. కాబట్టి అందరూ టొబాకో ఏ రూపంలో కానీ తీసుకోకపోవడం అనేది మన ఆరోగ్యానికి మంచిది. అండ్ మన హాస్పిటల్లో ఈరోజు మనం ఓపెన్ క్లినిక్ ఫర్ అండ్ వీ హెల్ప్ ద పేషెంట్స్ టు స్టాప్ స్మోకింగ్ అండ్ ఫిజికల్లీ, మెంటల్లీ డిపెండెన్స్ తగ్గించే వాళ్ళు టొబాకోను వదులుకోవడానికి హాస్పిటల్ సిబ్బంది వారు, సైకియాట్రిస్టులు, పల్మాలజీ, జనరల్ మెడిసిన్, ఆల్ దీస్ డాక్టర్స్ మీకు హెల్ప్ చేసి టొబాకో మానాలని మీకు అనిపించినప్పుడు మా దగ్గరకు వస్తే మేము మా వంతు కృషి చేసి టొబాకో మానడానికి మేము అన్ని రకాల ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము. And today, Dr. Satyadev sir retirement, for so long a time, he has worked in the medical department. సారు నేను కలిసి ఎంజిఎం హాస్పిటల్లో ఒక 15 సంవత్సరాలు కలిసి పనిచేస్తున్నాం అనుకుంటారు ఎంజిఎంలో. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సార్ నేను కలిసి పనిచేసే అవకాశం దొరికింది. సారు స్టిల్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. మేము ఆ రోజుల్లో సారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఎంఎస్ చేశారంటే యూస్ టు ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ ఇట్. అంటే దట్ వాజ్ మేము సార్ని ఒక స్పెషల్గా చూసేవాళ్ళం. అప్పుడు నేను పీజీ పీరియడ్ నుంచి సార్ అసిస్టెంట్ ప్రొఫెసర్. తర్వాత ఈరోజు సార్ హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. సో ఐ విష్ యూ ఆల్ హ్యాపీ, హెల్తీ, ప్రాస్పరస్, హ్యాపీ లైఫ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన హాస్పిటల్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్. Thank you so much, sir. Now I invite Dr. Tanuja ma'am, Assistant Professor, Department of Pulmonary Medicine, to speak on tobacco cessation program. Thank you, ma'am. అందరికీ నమస్కారం.
పెద్దలకు ఫాదర్ విజయపాల్ గారికి, మన డైరెక్టర్, మన ఇన్స్పిరేషన్ చిన్నపరెడ్డి గారికి, మన సూపరింటెండెంట్ సార్ మహేందర్ రెడ్డి గారికి, మన ప్రిన్సిపల్ సంధ్యారాణి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ, సతీదేవ్ సార్ కంగ్రాచులేషన్స్, అందరికీ నా నమస్కారాలు అండ్ హార్టీ వెల్కమ్ టు ఆల్ ద స్టూడెంట్స్. నేను డాక్టర్ తనుజ, బల్మనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇవాళ వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. అది సందర్భం అనాలో లేదో తెలియట్లేదు, బట్ టు క్రియేట్ అవేర్నెస్ సో బెటర్ సందర్భమే అందాం. పొగాకు వినియోగం గురించి అంటే అది స్మోకింగ్ సిగరెట్ అవ్వచ్చు, హుక్కా అవ్వచ్చు, లేదంటే తంబాకు నవలడం అంటే గుట్కాలు, కైనీలు అలాంటివి తినడం అవ్వచ్చు, లేదా స్నిఫింగ్ అంటే ఇప్పుడు ఆ పొగాకు పౌడర్ని ఇన్హేల్ కూడా చేస్తున్నారు. అది ఏ రూపకంగా లోపలికి మనం తీసుకున్నా దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి అనేది మనకు తెలియడం కోసం మన WHO ఇలాంటి ఒక డేని సెలబ్రేట్ చేస్తుంది, జస్ట్ టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ అస్. సో దీని గురించి మా సీనియర్ మా రఘు సార్ మాట్లాడమని చెప్పినప్పుడు ఒక 5 minutes స్పీచ్ ఇవ్వాలి తనుజ మీరు అంటే, నేను అన్నాను సార్ పెద్ద పెద్ద బ్యానర్లు కడతారు, టీవీలో యాడ్లు ఇస్తారు, వాళ్ళు తాగే సిగరెట్ బాక్స్ మీదే పెడతారు, అవన్నీ చేయలేని మార్పు ఈ 5 నిమిషాల స్పీచ్లో ఏమవుతుంది సార్ అంటే, మా సార్ అన్నారు అక్కడికి వచ్చిన 50 మందిలో నీ మాట విని ఒక్కరు మారినా ఒక లైఫ్ నువ్వు కాపాడినట్టే అని సార్ చెప్పారు. సార్ ఆ ఒక్కరు నేనే అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకోండి, దట్స్ వాట్ నేను ఆశించేది అదొక్కటే. ఇందాక మన సార్ ఆల్రెడీ చెప్పినట్టు ప్రపంచంలో 60 లక్షల మంది సంవత్సరానికి ఈ పొగాకు వల్ల వచ్చే ఇబ్బందులతో చనిపోతున్నారు. సో అది మనకి చాలా తక్కువ అనిపిస్తుంది. మన ఇండియాలోనే 10 లక్షల మంది సంవత్సరానికి అంటే రోజుకి 2000 మంది, అంటే ఒక నిమిషానికి 1 నుంచి 3 తంబాకు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల వల్ల చనిపోతున్నారు. 1 నుంచి 3 అంటే నేను ఈ స్పీచ్ ఇచ్చే టైంలో ఒక 10 మంది చచ్చిపోతున్నారు ఆల్రెడీ ఈ 5 నిమిషాలలో. అంటే చాలా పెద్ద సమస్య. దీని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి, మనం ఎఫర్ట్ పెట్టాలి. అయితే 5 విషయాలు చాలా మనకు అవసరమైనవి, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి. ఆ 5 విషయాల గురించి నేను మాట్లాడతాను. మొదటిది ఏంటంటే పొగాకు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, అవి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. పొగాకు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటంటే ఫస్ట్గా మనకి అందరికీ తెలిసింది ఏంటంటే మన పెదవికి సంబంధించి, నాలుకకు సంబంధించి, గొంతుకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల క్యాన్సర్లు నార్మల్ వాళ్ళకి 100లో ఒకరికి వస్తే పొగాకు తినే వాళ్ళకి 10 నుంచి 40 మందికి వస్తాయి. సో ఈ పొగాకు తినడం అనేది 40% రిస్క్ని పెంచుతుంది. రెండోది ఊపిరితిత్తుల సమస్య. మనం పొగ పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులలో ఉండే ప్రొటెక్టివ్ లేయర్ గ్లూకోజా అంటారు, ఆ లేయర్ ఏదైతే ఉందో అది పాడైపోతుంది. దానివల్ల నంజుగడ పేరుకుపోవడం, దానివల్లే ఆయాసం రావడం. మొదటిగా మనకు వచ్చే
ఇవన్నీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా యంగ్స్టర్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రిమెచ్యూర్ ఏజింగ్, తొందరగా ముసలాలు అయిపోతాం స్మోక్ చేస్తే, జుట్టు ఊడిపోతుంది, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. కాబట్టి ఖచ్చితంగా మనం స్మోకింగ్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన సెకండ్ పాయింట్లో ప్యాసివ్ స్మోకింగ్. మనం ఎఫెక్ట్ అవుతున్నాం, ఓకే, మన ఇష్టం, మన లైఫ్. కానీ మన ఇంట్లో వాళ్ళు, మన అక్క చెల్లెళ్ళు, లేదంటే మన మమ్మీ, వీళ్ళంతా ఎందుకు ఎఫెక్ట్ అవ్వాలి? వాళ్ళ ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం తాగడం వల్ల మనం ఎంత ఎంపైర్ అవుతున్నామో ఆ పొగ వాళ్ళు పీల్చడం వల్ల మనకంటే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ గురించి ఆలోచించైనా మనం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మన సార్ చెప్పినట్టు పోస్ట్ ఆఫ్ పీరియడ్లో రికవరీ కానీ, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వుండ్ హీల్ అవ్వడం కానీ ప్రతి ఒక్కటి ఇంపేర్ అవుతుంది ఈ స్మోకింగ్ తీసుకోవడం వల్ల. సో అట్లీస్ట్ 2 to 3 weeks ప్రయర్ టు ఎనీ సర్జరీ మనం ఖచ్చితంగా స్మోకింగ్ మానేయడానికి ప్రయత్నించాలి. అదొక ఇనిషియేటివ్ లాగా తీసుకోవాలి. నెక్స్ట్ విషయానికి వస్తే అసలు ఈ పొగాకి ఎందుకు మనం వ్యసనపరులం అవుతున్నాం? ఎందుకు అంటే ఆ పొగాకు తీసుకోవడంలో నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. అది మన బ్రెయిన్లో రివార్డింగ్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి డోపమిన్ అనే కెమికల్ని సెక్రెట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఆ క్షణకాలానికి, ఆ కొద్దిసేపటికి హ్యాపీనెస్ వస్తుంది. డోపమిన్ రిలీజ్ అవ్వడం వల్ల ప్లజెంట్నెస్ వస్తుంది, యూఫోరిక్గా అనిపిస్తుంది, హై అనిపిస్తుంది. కానీ ఈ చిన్న చిన్న వాటి కోసం మనం దీర్ఘకాలిక రోగాలను తెచ్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ నికోటిన్ అనే సబ్స్టెన్స్ వల్ల మనం దానికి అడిక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఇది ఎలా అంటే 2 విషయాలు. ఒకటి మన ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, ఒకటి మన సైకలాజికల్ కండిషన్ అవ్వచ్చు. ఎన్విరాన్మెంట్ అంటే ఎలా? మన రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు మన సినిమా హీరోస్ కానీ, మన రోల్ మోడల్స్ కానీ, వాళ్ళు స్మోక్ చేయడం, వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ లాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అది మెయిన్ రీజన్ అది అవుతుంది. అది కాకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్, మైండ్ ఇన్స్టెబిలిటీ, ప్రాపర్ డిసిప్లిన్ లేకపోవడం, ఇవన్నిటి వల్ల కూడా మనం అన్నోయింగ్లీ అదొక ఏదో ఫన్కి స్టార్ట్ చేసి అది హ్యాబిట్ అవ్వడం, హ్యాబిట్ నుంచి అడిక్షన్ అవ్వడం ఎప్పుడు అనేది మనకు తెలియకుండా జరుగుతుంది. సో దీస్ 2 రీజన్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఇంకా సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఈ రెండింటిని మనం గమనించుకోగలిగితే నెక్స్ట్ స్టెప్ మనది లాస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ స్టెప్ ఏంటంటే పొగాకు వ్యసనాన్ని మనం ఎలా వదిలించుకోవాలి అంటే మీరు చేయగలిగిన ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రిగర్స్. అసలు దేనివల్ల నేను పొగాకు వైపు వెళ్తున్నా? ఈ ఫ్రెండ్స్ని కలిస్తే, ఈ గ్యాంగ్ని కలిస్తే నేను వెళ్తున్నానా, లేదంటే నాకు యాక్సెసిబుల్గా ఇంట్లో ఉండడం వల్ల నేను వెళ్తున్నానా, పక్కనే షాప్ ఉండడం వల్ల నేను వెళ్తున్నానా? సో యాక్సెస్ని లిమిట్ చేసుకోవాలి, ఆ ఫ్రెండ్ జోన్స్ని అవాయిడ్ చేసుకోవాలి. అది మీరు చేయగలిగింది మెయిన్గా. అక్కడ వరకు మీతో అవ్వట్లేదు అంటే నెక్స్ట్ వచ్చేది సీకింగ్ సపోర్ట్. దానికోసమే మనం టొబాకో సెసేషన్ సెంటర్ సపరేట్ రూమ్ అలాట్ చేసి కౌన్సిలింగ్ మీకోసం అరేంజ్ చేసాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మీరు అసలు ఏ లెవెల్ ఆఫ్ అడిక్షన్లో ఉన్నారు, డిఫరెంట్ క్వశ్చనర్స్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నలు అడిగి మీరు ఏ లెవెల్ ఆఫ్ అడిక్షన్లో ఉన్నారు, దాన్ని మేము ఎలా చేయొచ్చు అనేది ఒక పర్సనలైజ్డ్ ప్లాన్ మీకు చేసి రిపీటెడ్ ఫాలోఅప్స్ ద్వారా మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ క్విట్టింగ్ ప్రోగ్రామ్కి మేము హెల్ప్ చేస్తాం. సో మీ వల్ల అవ్వనప్పుడు ఆల్వేస్ మొహమాటం లేకుండా మా వైపుకి అడిగేయండి. సింగిల్గా అవ్వలేకపోయినప్పుడు మనం కలిసి చేసినప్పుడు ఖచ్చితంగా అవుతుంది. అదంతా మన ఆరోగ్యం కోసం. లాస్ట్ థింగ్, ఇంకా మేము కలిసి మాట్లాడి అన్నీ చేసి కూడా అవ్వనప్పుడు మనకి ఇంకా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే మెడిసిన్స్ ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. దాంట్లో మనకి నికోటిన్ ప్యాచెస్ ఉన్నాయి, నికోటిన్ గమ్స్ ఉన్నాయి, ఇన్హేలర్స్ ఉన్నాయి, స్ప్రేస్ ఉన్నాయి. అవి కాకుండా వాలనెక్లిన్, బుప్రోపియాన్, వేరే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అవి ఎన్ని వాడాలి, ఎలా వాడాలి, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఈ టొబాకో సెసేషన్ సెంటర్. దీన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాలి. మీ ఆరోగ్యం కోసం, ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి ఆరోగ్యాల కోసం ఆలోచించాలి అని నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను. నేను నా కుటుంబ సభ్యులను, స్నేహితులను మరియు నా పరిచయస్తులను ఎవరిని ఈ పొగాకు ఉత్పత్తి వినియోగాన్ని చేయకూడదని సూచిస్తాను. మరియు నా పర్యావరణాన్ని రక్షించుకుంటానని నేను ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను. మీరందరూ కూడా తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. పొగాకు మనం తింటున్నామని మనం అనుకుంటాం, కానీ అది మనల్ని తినేస్తుంది. మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. దాంతోపాటు
సిగరెట్ నెలకు ఒకసారి తీసుకున్నా ఊపిరితిత్తు అంతగానే ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ అది రికవర్ అవ్వడానికి మళ్ళీ కాబట్టి ఇట్స్ జస్ట్ మైండ్ గేమ్. ఒక్కసారి అనుకోండి మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. Thank you so much, Dr. Tanuja ma'am, for enlightening us and creating awareness about tobacco cessation. Very informative talk. Thank you, ma'am. Next, I request Dr. Navya ma'am, Assistant Professor, Department of Psychiatry, to deliver her talk about withdrawal symptoms and counseling. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సత్యదేవ్ సార్, కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ రిటైర్మెంట్ అండ్ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ సార్. సో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నవ్య. నేను మానసిక వైద్యురాలిని. సో యూజువల్లీ నేను ఈ వ్యసన విముక్తికి అండ్ డిఅడిక్షన్కి నేను ట్రీట్ చేస్తూ ఉంటాను. అంటే తంబాకు, ఆల్కహాల్, సిగరెట్, మాదక ద్రవ్యాలు. సో వీటన్నిటిని మనం ఎలాగా విముక్తి అంటే వ్యసనాన్ని ఎలా మనం బయటపడాలి అనేది నేను ట్రీట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటివరకు మన మేడం చెప్పారు కదా, బాడీని ఈ పొగాకు ఆర్ సిగరెట్ అనేది ఎంతలాగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది, దానివల్ల మన ఆరోగ్యం ఎంత పాడైపోతుంది అనేది తెలుసుకున్నాము. సో ఇది చిన్న అలవాటు నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే మనం స్కూల్ ఏజ్లో కానీ కాలేజ్ ఏజ్లో కానీ 18 అలా 16 ఇయర్స్ ఆ ఏజ్ నుంచి అరే వాళ్ళు తీసుకుంటున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు, మా డాడీ సిగరెట్ కాలుస్తారని, సో అలా టేస్ట్ చేద్దాం అన్న చిన్న అలవాటుతో స్టార్ట్ అయ్యి బాడీని మొత్తం కంట్రోల్ చేసే అంత వ్యసనానికి బానిసకి గురైపోతూ ఉంటారు. సో ఎంతమంది దీని నుంచి బయటపడగలరు అనేది మీ చేతుల్లో ఉందా అంటే ఉంది. ఒక స్టెప్ మీరు అడుగు ముందుకు వేసి ఈ పొగాకు నియంత్రణ కోసం మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఉందండి. అండ్ ఈరోజు మీరు డిసైడ్ అయి ఉంటారు, ఓకే ఫైన్, మేడం చెప్పారు కదా నేను వదిలేస్తాను, ఇంకా దీన్ని పట్టుకోను అనేది. కానీ బై నైట్ ఎంతమంది డెసిషన్కి స్టిక్ అయి ఉంటారు అనేది మీరు ఆలోచించుకోవాలి. చాలామంది గట్టిగా ఒకసారి డిసైడ్ అయితే దే విల్ కంటిన్యూ ఫర్ లాంగ్, చాలా మంత్స్ వరకు కూడా అది వద్దు అనుకుంటే వద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొన్ని సైకలాజికల్ విత్డ్రాల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి అంటే షేక్ రావడం, చిరాకు రావడం, నిద్ర పట్టకపోవడం, అండ్ ఊరికనే కోపం వస్తూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, పళ్ళు గుంజుతున్నాయి అంటారు, లేదా కాళ్ళు గుంజుతున్నాయి అంటున్నారు, ఇక్కడ నొప్పులు ఉంటాయి, మెడ నొప్పులు ఉంటాయి. సో ఇట్లా బాడీ సిమ్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో వాట్ ఆర్ దీస్? ఇవన్నీ కూడా సైకలాజికల్గా మీరు ఈ బానిసకి ఎఫెక్ట్ అయ్యి వాటి యొక్క విత్డ్రాల్ సిమ్టమ్స్ అన్నట్టు. అంటే అది మనం తీసుకోకపోతే మన బాడీ ఇట్లా అయిపోయింది అనే డెసిషన్ మీకు కూడా వస్తుంది. ఆ సిచ్యువేషన్కి మీరు కూడా వెళ్తూ ఉంటారు అన్నట్టు. సో దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేవి నేను చెప్తాను. సో మన దగ్గర మెడిసిన్స్ ఉంటాయండి. బోత్ ఎలాగైతే మేడం చెప్పారో బాడీ ఎఫెక్ట్ అయితే అంటే దగ్గు రావడం వల్ల కానీ, తలనొప్పి కానీ, ఈ పండ్ల సమస్యలు కానీ, సో వాటికి నుంచి బయటపడడానికి ట్రీట్మెంట్ అయితే ఉంది. ఈ మానసికంగా ఇట్లా అడిక్ట్ అయిపోయినప్పుడు కౌన్సిలింగ్స్ అనేవి కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనకి ఈ ఏదైతే పొగాకు తీసుకుంటారో వాటిని రిప్లేస్ చేయడానికి నికోటిన్ రిప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది. అందులో గమ్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ప్యాచెస్ ఉంటాయి, అంటే స్కిన్ మీద అతికించుకునే స్టిక్కర్స్ కూడా ఉంటాయి. సో వీటి ద్వారా మీరు ఈ ఫిజికల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మీరు విముక్తి చెందగలరు. అండ్ నెక్స్ట్ కొంతమంది అనుకుంటారు, మేడం సరే ఈరోజు నేను తీసుకోలేదు కానీ నాకు ఇట్లా అనిపిస్తుంది, అప్పుడు ఏం చేయాలి అని చాలామందికి డౌట్ కూడా వస్తూ ఉంటుంది. వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు నీరసంగా అనిపించింది, చికాకు వస్తుంది, లేదా ఈ పొగాకు నవలాలి అని అనిపిస్తున్నా, సిగరెట్ తాగాలని అనిపిస్తున్నా, ఏం చేయాలి అని అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఫస్ట్లీ మీరు ఆ థాట్ నుంచి బయటపడాలి. సో యూ హ్యావ్ టు డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. అంటే వేరే పని చేయడం కానీ, బయట వాకింగ్కి వెళ్ళడం కానీ, అలా నలుగురితో మాట్లాడడం కానీ, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ,
కొంచెంసేపు రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. సో అలా రిలాక్స్ అయితే కూడా ఈ థాట్ నుంచి మనము బయటపడవచ్చు అన్నట్టు. కొంతమందికి నిద్ర పట్టదు. మేడం రాత్రి నాకు భోజనం చేసిన తర్వాత పొగాకు నవలకపోయినా లేదా సిగరెట్ తాగకపోయినా నాకు నిద్ర పట్టదు అని అంటారు. అలాంటి వాళ్ళకి మనకి స్లీప్ హైజీన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో ఈ స్లీప్ హైజీన్ టెక్నిక్స్ ఏంటి అంటే, ఫస్ట్లీ మార్నింగ్ ఒక 1 అవర్ కానీ 45 మినిట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ అనేది పెట్టుకోవాలి. దెన్ కాఫీ, టీ, బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ కానీ ఇలా ఆల్కహాల్ మందు కానీ లేదా కళ్ళు కానీ ఇటువంటి అలవాటు ఏమైనా ఉంటే సాయంత్రం 6 తర్వాత కంప్లీట్గా బంద్ చేసేయాలన్నట్టు. ఎందుకంటే వీటి వల్ల కూడా మన మైండ్ ఎఫెక్ట్ అవుతుంది నిద్రకి. సో ఇట్లా తీసుకుంటూ ఇట్లా టెక్నిక్స్ అనేవి ఉంటాయి. భోజనం తర్వాత ఒక 2 గంటల సేపు గ్యాప్ ఉంచుకోవాలి నిద్రపోవడానికి. అప్పుడు అరుగుదల మంచిగా ఉంటుంది. అండ్ నిద్రపోయే ఒక అరగంట ముందు గోరువెచ్చని పాలు కానీ లేదా పాలు అలవాటు లేదు దెన్ నీళ్లు కానీ అలా తీసుకుంటే ఆకలి వేయదు, ప్లస్ డైజెషన్ బెటర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్లీప్ని ప్రమోట్ చేస్తుంది, అంటే నిద్ర మంచిగా పోయేటట్టు హెల్ప్ చేస్తుంది అన్నట్టు. సో ఇట్లాంటి టెక్నిక్స్. ఇంకొంతమందికి ఉంటుంది, మేడం సరే ఇవన్నీ చెప్పారు బాగానే ఉంది, మరి నేను పనికి వెళ్తూ ఉంటాను, ఆ పనిలో నలుగురు ఇట్లాగా అంబర్ తింటూ ఉంటారు మేడం, నాకు అలవాటు అలానే వచ్చింది. సరే ఇప్పుడు ఇవన్నీ చేసి మీరు చెప్పినట్టు నేను మానేస్తా, మరి అప్పుడేం చేయాలి? వాళ్ళు తింటూ ఉంటే నాకు కూడా నవలాలనిపిస్తుంది కదా అని అంటారు. వాళ్ళకి మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉందండి. వీ హ్యావ్ నికోటిన్ గమ్స్. సో ఈ గమ్స్ అంటే చూయింగ్ గమ్స్ లాగా ఉంటాయి అన్నట్టు. సో ఇట్లాంటి నవలాలి అనిపిస్తుంది అన్న థాట్ని ఎప్పుడైతే వస్తుందో మీకు, అలాంటప్పుడు ఒక చూయింగ్ గమ్ మీరు నవ్వుతూ ఉంటే సేమ్ మీకు అంబర్ తింటే ఆర్ పాన్ కానీ ఇట్లాంటి జరదా కానీ ఇవన్నీ తిన్నప్పుడు మీకు ఎటువంటి ఫీలింగ్ అయితే వస్తుందో ఆ ఫీలింగ్ కొంచెం ఈ నికోటిన్ గమ్ అనేది ఇస్తుంది అన్నట్టు. కానీ ఇది ఒక మెడికేషన్. దీని ద్వారా నికోటిన్ కంటెంట్ ఏదైతే మీ బాడీలో ఉండిపోయిందో దాని యొక్క ఎఫెక్ట్ అనేది ఆర్ విత్డ్రాల్ సిమ్టమ్ అనేది తగ్గిస్తూ ఉంటుంది అన్నట్టు. ఆర్డర్స్ మేడం నేను ఈ గమ్స్ కూడా వాడను, నా అంతటా నేను తగ్గిపోవాలి అనుకుంటే మీరు ఒక చాక్లెట్ తిన్నా సరే మీకు గట్టిగా ఆర్ దృఢంగా డెసిషన్ తీసుకున్నప్పుడు ఈ చాక్లెట్ కూడా మీకు హెల్ప్ చేస్తుందండి. సో అటువంటి టెక్నిక్స్, థెరపీస్ మన దగ్గర చాలా ఉన్నాయి. మీరు 1 స్టెప్ ముందుకు వస్తే మేమందరం కూడా హెల్ప్ చేస్తామన్నట్టు. అండ్ అవి కాకుండా మన దగ్గర ఇంకా బిహేవియర్ టెక్నిక్స్ కూడా ఉన్నాయండి. సో ఇంట్లో కుటుంబంలో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పద్దాక నువ్వు ఇలా తాగుతూ ఉంటున్నావు, తిరుగుతూ ఉంటున్నావు, లేదా నవ్వుతూ ఉంటున్నావు, వీటి వల్ల మనకి ఇంకా ఆర్థిక సమస్యలు అవి కూడా వస్తూ ఉంటున్నాయి అని చెప్పేసి ఎప్పుడు కుటుంబంలో మొగుడు పిల్లలకి కానీ ఇట్లాగా ఆర్థిక విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. సో వాటికి కూడా మనము ఇద్దరికి కలిపి, అంటే ఇద్దరు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ కలిపి మనం కౌన్సిలింగ్ ఇస్తే ఈ సమస్యలు గొడవలన్నీ తగ్గించుకుంటూ రావచ్చు. ప్లస్ ఏదైతే స్ట్రెస్సర్స్ ఉంటాయో అంటే ఒత్తిళ్ళు, ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇటువంటి ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ఇంటెన్షన్ టు టేక్ నికోటిన్ కానీ సబ్స్టెన్స్ కానీ అంటే ఈ పదార్థం తీసుకోవాలనే ఉద్దేశం, ఆలోచన ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనం ఒత్తిళ్ళు అనేవి తగ్గించుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. సో అల్టిమేట్లీ నేను చెప్పేది ఏంటంటే 1 స్టెప్ మీరు ముందుకు వస్తే, ఇక్కడ మేము 4-5 ఉన్నాము. సో అందరం కలిసి ఈ హ్యాబిట్ని ఆర్ ఈ టొబాకో సబ్స్టెన్స్ని మనం కంప్లీట్గా సిసేట్ అంటే ఆపేయగలం, నియంత్రించగలం అనేది నేను చెప్తూ ఉంటాను. సో ఒకరు చేంజ్ అయితే కుటుంబంలో 4 ఆర్ 5 ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. సో ఈ సర్వీసెస్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ లిసనింగ్ పేషెన్స్లీ. థ్యాంక్ యూ సార్. Thank you, madam. Next, I request Dr. Nazia ma'am, Administrative Officer, Father Colombo Institute of Medical Sciences, to talk a few words, ma'am. Good afternoon, everyone. Good afternoon, dignitaries on the stage and out the dais. So, good afternoon, dear students and patients, doctors, అందరూ ఇక్కడ ఉన్నారు. వరల్డ్ టొబాకో డే గురించి ఎక్స్పర్ట్స్ చాలా విషయాలు మీకు చెప్పారు. సో నేను ఒకటే మీకు
చెప్పాలనుకుంటున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీ ఇంట్లో ఎంతమంది ఒకరు లేదా ఇద్దరు టొబాకో కానీ గుట్కా కానీ తినేవాళ్ళు ఉన్నారు, లేదా సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు? సిగరెట్, చుట్టా, బీడి. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఐ స్టార్టెడ్ విత్ మీ. మై ఫాదర్ వాజ్ ఎ స్మోకర్. ఇంకెవరు ఉన్నారు? స్టూడెంట్స్. సో ఐ నో మెనీ ఆఫ్ యువర్ పేరెంట్స్ who smoke. Yeah, one more. సో పొగాకు తింటే ఏమవుతుంది, చాలామంది డాక్టర్స్ మీకు చెప్పారు, చాలా మీరు తెలుసుకున్నారు. సో నేను మీకు చెప్పాల్సింది ఒకటే ఉంది. అబౌట్ మై ఫాదర్. మై ఫాదర్ వాజ్ అ గ్రూప్ 1 ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్కి హెడ్ లీడ్ చేసేవాళ్ళు, 6 feet టాల్ ఉండేవాళ్ళు, చాలా హ్యాండ్సమ్ ఉండేవాళ్ళు. సిగరెట్ స్మోక్ చేస్తే సూపర్గా ఉన్నారని చెప్పారు చాలామంది. సో అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 30 years స్మోక్ చేశారు. చేసిన తర్వాత ఒకరోజు సిక్ అయ్యారు. అప్పుడు నా పాప 1 year, 1.5 year ఏజ్. సో సడన్గా మా నాన్నకి మానేయాలనిపించింది. ఎందుకు అని అంటే ఇది ఏడుస్తుంది, ఆయనకు ఆయాసం వస్తుంది, మా పాప ఏడుస్తుంది కాబట్టి భయపడిపోయి ఇంకా నేను తాగానని అనుకున్నారు. తర్వాత తాగట్లేదు. దట్ ఈస్ గుడ్. కానీ ఆ మానేయాలి అనుకున్న ప్రాసెస్లో ఆయన పడ్డ స్ట్రగల్ మేము చూసాం. మేము మీ అందరికీ చెప్పేది కూడా అదే, మానేయాలని మనం అనుకున్నా కానివ్వండి, మా ఫాదర్కి నిద్ర పట్టకపోయేది. అండ్ ఒక స్టేజ్లో నేను అనుకున్నాను, సరే ఇంకా తాగనిద్దాం, పడుకోనివ్వండి, కొంచెం హ్యాపీగా ఉంటారు కదా. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, సైకియాట్రిస్ట్ని కలవండి అని. సో దో నేను మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నా, దానివల్ల ఇంత ఎఫెక్టివ్ ఉంటుందని నాకు తెలియదు. సో మేము సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళినప్పుడు అందరు ఏమనుకుంటారు అన్న ఒక కాన్షియస్ ఉంటుంది. మళ్ళీ తర్వాత మాకు మా నాన్న ఇంపార్టెంట్, అట్లనే మీకు కూడా మీ పేరెంట్స్ ఇంపార్టెంట్ అయి ఉంటారు. మీ ఫ్యామిలీలో మీ అన్నయ్య, తమ్ముడు, మీ ఎవరైనా కానీ, మీ ఫాదర్ ఎవరైనా స్మోకర్స్ ఉంటే ప్లీజ్ వాళ్ళని తీసుకొని రండి ఇక్కడికి. వాళ్ళతో పాటు మన ఇంకొక జనరేషన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. And I would like to tell few of my students are smokers that I know, and they are going to be the first patients here. Definitely we will send them here. అట్లాగే మీ బ్యాచ్మేట్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, లేదా మీ బ్రదర్స్ ఎవరున్నా కానివ్వండి, వాళ్ళని డెఫినెట్గా వాళ్ళకి సహాయం అవసరం ఉంటుంది. అండ్ హియర్ ఎక్స్పర్ట్స్ ఆర్ అవైలబుల్. సో వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాలు హ్యాపీగా బ్రతకడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. అండ్ యువర్ స్టూడెంట్స్, మీరు కమ్యూనిటీ పోస్టింగ్స్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు వెన్ యూ టేక్ ద హిస్టరీ, ఆర్ యూ లిసనింగ్ మీ కేర్ఫుల్లీ? వెన్ యూ టేక్ ద హిస్టరీ యూ విల్ ఆస్క్ డెఫినెట్లీ డూ యూ హ్యావ్ ఎనీ హ్యాబిట్. అందులో వాళ్ళు చెప్తారు మనకు ఖచ్చితంగా. చెప్పినప్పుడు యూ జస్ట్ రిమెంబర్, యూ రెఫర్ దెమ్ హియర్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు సపోర్ట్ దెమ్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ అండ్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్. సో దీనివల్ల మేడం చెప్పినట్టు ఒక్కరు బాగుపడ్డా చాలు అని అనుకుంటున్నారు. బట్ వాట్ వీ ఫీల్ ఈస్ లైక్ వీ హ్యావ్ 5 or 6 స్టూడెంట్స్. డెఫినెట్గా వాళ్ళు బాగుపడతారు. వాళ్ళతో పాటు మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కానివ్వండి, అండ్ పేషెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీ ఇంటి పక్కన, ముందు, చుట్టుపక్కల ఎవరున్నా కానివ్వండి, వాళ్ళకి చెప్పండి ఆరోగ్యంగా 100 సంవత్సరాలు బ్రతకకపోయినా పర్లేదు, బ్రతికినన్ని రోజులు ఆరోగ్యంగా ఉండాలి. ఆయాస పడుకుంటూ మొక్కుతూ ఉండడం బాగోదు కదా. సో డెస్టినీ ఎప్పుడైనా చనిపోవాల్సిందే. అదే చెప్తారు. మై ఫాదర్ యూస్ టు టెల్ దిస్. నేను తాగడం మానేస్తే నేను 120 years బ్రతుకుతాను అని చెప్పి ఒక లాజిక్ వేసి నవ్వేవారు. సో మేము కూడా నవ్వి వదిలేసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే సిక్ అయిందో అప్పుడు ఆ రోజు బ్రతికితే బాగుండు, సర్వైవ్ అయితే బాగుండు అని మేము పడ్డ తప్పన మీరెవ్వరూ ఫీల్ అవ్వద్దు, మీరెవరు పడొద్దని అన్నదే మేము చెప్పాడు. ఓకే. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ వీ పేడ్ ఎ లాట్. మేము ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళాం, తీసుకొని వచ్చాం, చాలా ఖర్చు పెట్టాం ఒక అలవాటుని మాన్పించుకోవడానికి. మీకు ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఇంత మంచి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు యూ షుడ్ యూటిలైజ్ ద సర్వీసెస్. మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి అమ్మా. అండ్ దీనివల్ల డెఫినెట్గా వాళ్ళు ఉపయోగపడతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రోగ్రామ్ చివరి వరకు వచ్చింది, అయిపోతుంది. జస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. సో చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొంచెం ఓపికతో ఉంటే. డాక్టర్స్ అందరు ఇక్కడే ఉన్నారు, మీరు వెళ్ళిన డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓపికతో కూర్చోండి. అందరినీ సరిగ్గా చూసి పంపిస్తాం. ఈరోజు
ఎవరికైనా ఊపిరి తీసుకోవడం కష్టమైతే పిఎఫ్టి పల్మనరీ రెస్పిరేటరీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంది. ఎవరికైనా సిగరెట్ తాగే అలవాటు ఉంటే వాళ్ళకు కూడా నికోటిన్ చూయింగ్ గమ్ అనేది ఇస్తాం. ఇక కొన్ని టెస్టులు కూడా ఫ్రీ అవుతున్నాయి. సో ఒక సైకియాట్రిని బయట కలవాలంటే హౌ మచ్ దే టేక్? 1000 రూపీస్. బట్ సైకియాట్రీ, రెస్పిరేటరీ, మెడిసిన్, డెంటల్ ఇవన్నీ కూడా ఇక్కడ ఫ్రీగా చూస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. సో ఈ ప్రోగ్రామ్ మేము ఇది ఆర్గనైజ్ చేసామంటే అది మా కోసం కాదు, మీకోసం. నాజియా మేడం చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. వాళ్ళ డాడీ ఒక మాట చెప్పలేదు, స్ట్రోక్ వచ్చి సడన్గా చనిపోయారు. సో ఈవెన్ తీసుకుపోయే దారిలోనే చనిపోయారు, అంటే దానికి చెప్పలేకపోయింది. కానీ సో ఇట్స్ ఆ రోజు బ్రతకాలనే ఆశ ఉన్నా కానీ బికాస్ ఆఫ్ హెల్త్ రీజన్స్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. సో ఈ విధంగా నోటి క్యాన్సర్ తోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ తోటి ఎంతమంది వస్తున్నారు అనేది డాక్టర్స్గా మా అందరికీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు. మీకు ఈరోజు ఏదో బోరింగ్ అనిపించవచ్చు, మీ టాపిక్ కావచ్చు, ఈ పొగ కావచ్చు, ఓ మస్తు తిన్నాంలే, మేము మస్తు చేసాంలే అని చెప్పేసి. కానీ మీ మంచి కోసమే చెప్పేది. ఒక ఇంట్లో ఒక్కరు స్మోక్ చేస్తే ఒక్కరు కాదు స్మోక్ చేసేది, కుటుంబ సభ్యులందరూ ఆ గాలిని పీల్చుకుంటారు, ఆ పొగను పీల్చుకుంటారు. ఆ ఎఫెక్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటుంది. ఎస్ సార్, నో, అవునా కదా? సో కాబట్టి దయచేసి మీ పిల్లలని, మీ కుటుంబాన్ని కాపాడుకునేది మీ చేతిలో ఒక కుటుంబ యజమానిగా మీకు ఉంటుంది. సో దయచేసి ఈరోజు ప్రోగ్రాకు నియంత్రణ కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. దయచేసి వచ్చిన వారందరూ కూడా ఇది చెప్పిన అంశాలను దృష్టిలో ఉంచుకొని మీ ఇంటి పక్కన మీ చుట్టాలు, మీ వాళ్ళు ఎవ్వరు ఉన్నా కానీ ఇక్కడ తీసుకొని రండి. మేము ఫ్రీగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. Thank you, sir. Let's begin the felicitation program to Dr. Satyadev, sir, Professor and Head of the Department, General Surgery, Medicare General Hospital. Now I request Dr. Nalin Krishna, sir, to enlighten us about the services provided by Dr. Satyadev, sir, to medical field. Good afternoon to dignitaries on the dais, colleagues, students, patients, and to everyone who have gathered here. It is an honor and heartfelt privilege to speak today as we gather to felicitate a remarkable teacher, a legendary surgeon, and a deep. Born on May 4th, 1955 in Dehradun to Sri Narayan Rao and Srimati Annapurna, Dr. Satyadev's journey is one that inspires at every stage. His schooling took him across several cities, from Little Angels High School in Mumbai to Mehboob College in Hyderabad and then Nasik, reflecting the diverse roots of a well-rounded scholar. After his intermediate studies in the MIPC stream at Ruia College, Mumbai, he stood at a crucial crossroads, having secured admission into both IIT and MBBS. He made a choice that would change countless lives. He chose medicine, not just as a career, but as a calling. He joined Kurnool Medical College in 1972, completing his MBBS in 1978. His academic brilliance continued when he secured All India Rank 1 in the AIIMS entrance examination and went on to complete his MS in General Surgery at AIIMS Delhi between 1980 and 83. Then began a career of service, dedication, and leadership that has spanned more than 4 decades. From 1984 to 2000, he served as Assistant Professor of Surgery at MGM Hospital. In 2000, he became Associate Professor and then was promoted as Professor. Incoming of call from SPT. He led Raghu Yadav, the 13, shaping not only surgery. In 2000,